హాయ్ అండి. వ్యక్తిత్వం. ఎవరి వ్యక్తిత్వం వారిదే. వ్యక్తిత్వం కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాలలో కొన్నింటిని వదిలేసెయ్యాలి. అవెలాగో చూద్దామా? ఒకటికి 2 సార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే అవతలి వ్యక్తికి వివరించడం వదిలేసెయ్యాలి. పిల్లలు ఎదిగినప్పుడు వారి సొంత నిర్ణయాలు వారు తీసుకోవడం మొదలు పెడతారు. వారి వెనకాల పడడం వదిలేసెయ్యాలి. కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్లను వదిలేసెయ్యాలి. ఒక వయసు తర్వాత ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలేసెయ్యాలి. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలేసెయ్యాలి. మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే మీ గురించి మీరే ఎక్కువ ఆశించడం వదిలేసెయ్యాలి. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం వదిలేసెయ్యాలి. నేను మంచి స్నేహితురాలిగా కనిపిస్తే సరే, లేదంటే నన్ను కూడా వదిలేసెయ్యాలి. వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించాలి. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం వదిలేసెయ్యాలి. మీకు ఈ సందేశం నచ్చితే సరే, ఒకవేళ మీకు నచ్చకపోతే సీరియస్గా తీసుకోకుండా ఇది కూడా వదిలేసెయ్యాలి. ఇలా మనకు సరిపడనివి వదిలేయడం నేర్చుకుంటే జీవితంలో సరిపడేంత సంతోషం మీ సొంతమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే వదిలేసెయ్యండి.